Good morning to one and all. This video is for 3rd BSc Semester 6 Chemistry Cluster Paper A3. In Unit 4, the topic of this PPT is adulterants. So topics are definition of adulterants, adulterants in rice, adulterants in milk, tea powder, coffee powder, wheat flour and coconut oil. So adulterants definition is, సో లాస్ట్ టాపిక్ అమ్మ ఈ యూనిట్ లో మనకి అడల్టరెంట్స్ అనేది. సో డెఫినేషన్ చూడండి, అడల్టరేషన్ ఈజ్ అన్ ఎడిషన్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్స్ టు ఏ ఫుడ్ ఐటమ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ ఇన్ రా ఫామ్ ఆర్ ప్రిపేర్డ్ ఫామ్. సో అడల్టరేషన్ అనే ప్రాసెస్ ఏంటి, అదర్ సబ్స్టెన్సెస్ ని ఫుడ్ ఐటమ్ కి యాడ్ చేస్తాం. ఎందుకోసం అని అంటే టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. సో ప్యూర్ ఫామ్ లో ఉన్నప్పుడు, రా ఫామ్ అంటే ప్యూర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఫుడ్ ఐటమ్, దానికి ఒక క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ అడల్టరెంట్స్ ని యాడ్ చేస్తాం. అడల్టరెంట్స్ మీన్స్ ఎడిటివ్ సబ్స్టెన్సెస్ అని. సో విచ్ మే రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. ఎప్పుడైతే అడల్టరెంట్స్ ని యాడ్ చేస్తున్నాం ఏమవుతుంది, రా ఫామ్ కి ఒరిజినల్ ఫామ్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ అనేది లాస్ అవడం జరుగుతుంది. So the most common reason for adulteration is the use by manufacturers of undeclared materials that are cheaper than the correct one and declared ones. సో ఎందుకని అడల్టరేషన్ ప్రాసెస్ ని చేస్తున్నారు అని అంటే, సో ఇక్కడ చీప్ గా రావడానికి, అంటే తీసుకున్నటువంటి ఏ మెటీరియల్ అయినా సరే అన్డిక్లేర్డ్ మెటీరియల్స్ అనేవి చీపర్ గా మనకు దొరకడానికి ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. సో అడల్టరెంట్స్ ఇన్ రైస్. సో ఫస్ట్ రైస్ లో చూద్దాం. సో రైస్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద గ్రాస్ స్పీషీస్ ఒరైజా సాటైవా. సో ఇక్కడ దేని యొక్క విత్తనం, అది గ్రాస్ స్పీషీస్ అనమాట, ఒరైజా సాటైవా. సో ఏషియన్ రైస్ అని కూడా అంటాం. యాజ్ ఏ సీరియల్ గ్రైన్ ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ కన్స్యూమ్డ్ స్టాపుల్ ఫుడ్ ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్స్ హ్యూమన్ పాపులేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఏషియా. సో ఇక్కడ సీరియల్ గ్రెయిన్ అనమాట, సీరియల్ గ్రెయిన్స్ కి సంబంధించింది ద మోస్ట్ వైడ్లీ కన్స్యూమ్డ్ స్టాపుల్ ఫుడ్ అనమాట ఫర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్స్ హ్యూమన్ పాపులేషన్, మెయిన్ గా ఆసియాలో. సో ఎక్కువగా కన్సంప్షన్ చేసేటటువంటి స్టాపుల్ ఫుడ్ ఏంటి అని అంటే రైస్. When the rice is ground, it may be examined microscopically and is not likely to be adulterated. సో ఇక్కడ రైస్ ని తీసుకున్నప్పుడు దాన్ని మైక్రోస్కోపిక్ గా ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం, అప్పుడు తర్వాత లైక్లీ టు బి అవసరమైతే అడల్టరేషన్ అనేది చేయడం జరుగుతుంది. The preparation of rice for sale by facing and polishing is described in Hamilton's report to the local government board. సో ఇక్కడ రైస్ ఫర్ సెల్లింగ్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ రైస్ ని ఏం చేస్తాం, ఫేసింగ్ అని ప్రాసెస్ చేస్తాం, తర్వాత పాలిషింగ్ చేస్తాం అనమాట. అంటే పైన ఉన్నటువంటి రైస్ మీద ఉన్నటువంటి అవుటర్ లేయర్ ని, హస్క్ లేయర్ ని రిమూవ్ చేయడాన్ని ఫేసింగ్ అండ్ పాలిషింగ్ అని అంటాం. సో ఆ ప్రాసెస్ ని ఎక్కడ డిస్క్రైబ్ చేశారు అని అంటే, ఒక ప్రాసెస్ హ్యామిలీస్ రిపోర్ట్ అనేది, అది లోకల్ గవర్నమెంట్ బోర్డ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ లో మనకి ఈ ఫేసింగ్ అండ్ పాలిషింగ్ ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. The small quantities of blue pigment and of oil are sometimes used to improve the color and translucency. సో ఇప్పుడు ఈ రైస్ కి ఏం చేస్తున్నారు, కలర్ అండ్ ట్రాన్స్లుయెన్సీని ఇంప్రూవ్ చేయడానికి, కలర్ ని ఇంప్రూవ్ చేయడానికి బ్లూ పిగ్మెంట్ ని కొంచెం లైట్ క్వాంటిటీస్ లో రైస్ కి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయిల్ ని యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ట్రాన్స్లుయెన్సీ ప్రాపర్టీ అనేది వస్తుంది. The tail may be used for facing, the latter is treated with glycerin. సో ఫస్ట్ పైన రిమూవ్ చేసేసిన హస్క్ లేయర్ ఉంటుంది చూసారా, అవుటర్ లేయర్ అనేది రైస్ కి, దాన్ని ఫేసింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఫేసింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, అంటే అవుటర్ లేయర్ ని రిమూవ్ చేసిన తర్వాత దాన్ని గ్లిజరిన్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది. The practice had become so general in the trade that it was recommended only that a maximum percentage of 0.5 shall be allowed for the extraneous mineral matter tail on rice. సో ఇక్కడ మనకి మాక్సిమం పర్సంటేజ్ 0.5 రికమెండ్ చేయడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఇక్కడ రైస్ కి టేల్ ని, మినరల్ మ్యాటర్స్ ని యాడ్ చేయడం అనేది ఉంటుంది అందులో. In more recent years, the use of such mineral additions has largely disappeared. బట్ నవేడేస్ లో ఏంటి 0.5% లో కూడా ఈ మినరల్ మ్యాటర్స్ ని యాడ్ చేయడం అనేది జరగట్లేదు. సో ఇన్ ద కేస్ ఆఫ్ గ్రౌండ్ రైస్ తీసుకున్నట్లయితే ఓన్లీ మెథడ్ అవైలబుల్ ఈస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద యాష్ ప్రాసెస్ అని కంటిన్యూ చేస్తున్నారు, విచ్ ఈస్ నార్మల్లీ ఫ్రమ్ 0.2 to 0.3%. సో అండ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద యాష్ అనేది తీసుకున్నట్లయితే యాష్ యొక్క ఎస్టిమేషన్ బట్టి అది ఇన్సాల్బుల్ ఇన్ HCl ఇన్సాల్బుల్ గా ఉంటుంది.
So the main adulterants in rice are dust, pebble, stone, straw, weed seeds, damaged grain, insects and excreta of rodent. సో రైస్లో యాడ్ చేసేటటువంటి అడల్ట్రెంట్స్ కల్తీ అంటే ఏంటి అని అంటే డస్ట్ ఉండొచ్చు, పెబ్బల్స్ ఉండొచ్చు, స్టోన్స్ ఉండొచ్చు, అలాగే స్ట్రాస్, ఎండిపోయిన గడ్డి మొక్కలు, అలాగే చిన్న చిన్న విత్తనాలు, అలాగే డ్యామేజ్డ్ గ్రెయిన్స్ ఉండొచ్చు, ఇన్సెక్ట్స్ ఉండొచ్చు, అలాగే రోడెంట్ యొక్క ఎక్స్క్రీట్, ఇవన్నీ కూడా రైస్లో యాడ్ చేసేటటువంటి కల్తీ అని చెప్పుకోవచ్చు. సో మరి ఎలా డిటెక్ట్ చేస్తారో చూడండి. డిటెక్షన్, దీస్ మే బి ఎగ్జామైన్డ్ యూజువల్లీ టు సీ ఫారిన్ మ్యాటర్. సో డిటెక్షన్ చేయడానికి డిటెక్షన్ ఎందుకోసం చేస్తాం, ఏదైనా ఫారిన్ మ్యాటర్ ఆ రైస్లో ఉందో లేదో చూడడానికి, అలాగే డ్యామేజ్డ్ గ్రెయిన్స్ కానీ, డిస్కలర్డ్ గ్రెయిన్స్ కానీ, ఇన్సెక్ట్ అండ్ రోడెంట్ కంటామినేషన్ ఏదన్నా ఉందా అవన్నీ చూడడానికి కూడా ఈ డిటెక్షన్ ప్రాసెస్ని చేస్తాం. ద మెయిన్ రీజన్ ఫర్ యాడింగ్ దీస్ అడల్టరెంట్స్ ఆర్ లో యాజ్ పాసిబుల్ అండ్ లో కాస్ట్. సో అడల్టరెంట్స్ని యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి లో కాస్ట్కి అవైలబుల్గా ఉంటుంది ఆ రైస్ అనేది. ద ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ దీస్ అడల్టరెంట్స్ కెన్ రిజల్ట్ ఇన్ రిస్క్ టు హెల్త్. సో ఈ కల్తీ అయినటువంటి అడల్టరెంట్స్ని ఎక్కువగా యాడ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, హెల్త్కి రిస్క్ వచ్చే ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ప్లాస్టిక్ అడల్టరెంట్స్ ఇన్ రైస్. ప్లాస్టిక్ రైస్ అవునా కాదని చెప్పి ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు చూడండి. బర్న్ ద రైస్ ఇఫ్ ఇట్ గివ్స్ ప్లాస్టిక్ బర్నింగ్ స్మెల్ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ ఈస్ అడల్టర్డ్ ప్లాస్టిక్ రైస్. రైస్ని తీసుకుని మనం బర్న్ చేసామంటే సింపుల్గా ప్లాస్టిక్ బర్నింగ్ స్మెల్ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ప్లాస్టిక్ రైస్ అని అర్థం చేసుకోవచ్చు. సో బాయిల్ ద రైస్ ఫర్ సమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఫ్లోట్ లైక్ లేయర్స్ ఇట్ షుడ్ బి అడల్టెడ్ విత్ ప్లాస్టిక్. అనదర్ ఎగ్జామినేషన్ ఈజ్ మనం బాయిల్ చేసేటప్పుడు అది ఫ్లోటింగ్ కనుక జరిగినట్లయితే ఆ రైస్ అనేది లేయర్స్ కింద ఫ్లోట్ జరిగినట్లయితే సో ప్లాస్టిక్తో కంటామినేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో పుట్ సమ్ రైస్ ఇన్ బాయిలింగ్ ఆయిల్ ఇఫ్ ఇట్ గెట్ స్టిక్స్ ఆన్ ద రైస్ దట్ ఇట్ మైట్ బి ప్లాస్టిక్. సో బాయిలింగ్ అయింది దాని మీద పెట్టినట్లయితే అది అతుక్కుపోయింది అనుకోండి, సో అది కూడా మన ఎగ్జామినేషన్ అనమాట, దానిలో ప్లాస్టిక్ ఉందని ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అడల్టరేషన్ ఎందులో అంటే మిల్క్. సో అడల్టరేషన్ ఆఫ్ మిల్క్. సో in addition to the more obvious forms of adulteration by adding water or removing fat, it is often necessary to consider the possible presence of preservatives. సో ఇక్కడ మిల్క్లో యాడ్ చేసేటటువంటి అడల్టరెంట్స్ అంటే కామన్గా చెప్పుకోవచ్చు వాటర్ అనమాట, అలాగే రిమూవింగ్ ఫ్యాట్ అనేది జరుగుతుంది. సో ఇందులో ఏమేమి ప్రిజర్వేటివ్స్ మిల్క్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే వాటిని కూడా అడల్టరెంట్స్ కింద చెప్పుకోవచ్చు. సో డైస్ని, అలాగే మిల్క్ థిక్గా ఉండడానికి యాడ్ చేసేటటువంటి థిక్నింగ్ సబ్స్టెన్సెస్, కండెన్స్ అవడానికి కండెన్స్డ్ మిల్క్, అలాగే హీట్ చేసినప్పుడు ఆర్ ప్యాస్చరైజ్డ్, ఇదంతా కూడా మనకి అడల్టరేషన్ ఆఫ్ ద మిల్క్ అని చెప్పుకోవచ్చు. సో టెస్ట్ మే బి ఆల్సో బి రిక్వైర్డ్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డర్ట్ అండ్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్. సో డర్ట్ అనేది అందులో, అలాగే బ్యాక్టీరియా కనుక ఏమైనా ఉందో లేదో, బ్యాక్టీరియాతో కంటామినేషన్ జరిగిందో లేదో చేయాలి అంటే ఖచ్చితంగా టెస్ట్ అనేది అవసరం. సో అడల్టరెంట్స్ లైక్ సోప్, యాసిడ్, స్టార్చ్, టేబుల్ షుగర్ అండ్ కెమికల్స్ లైక్ ఫార్మలిన్ మే బి యాడెడ్ టు ద మిల్క్. సో అలాగే వీటితో పాటు ఇంకేమేమి యాడ్ చేస్తారు మిల్క్లో, సోప్, యాసిడ్, స్టార్చ్, టేబుల్ షుగర్, అలాగే కెమికల్స్, ఫార్మలిన్, ఇవన్నీ కూడా మిల్క్ యాడ్ చేయడం జరుగుతుంది అడల్టరెంట్స్ కింద. So most of it chemicals used as adulterants are poisonous and cause health hazards. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ అడల్టరెంట్స్ని ఎక్కువ యూజ్ చేసామో ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి అండ్ ఒక్కొక్కసారి పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్స్ లైక్ యాసిడ్ అండ్ ఫార్మలిన్ ఈస్ యాడెడ్ టు ద మిల్క్ యాజ్ అడల్టరెంట్స్ దేర్బై ఇంక్రీజింగ్ ద స్టోరేజ్ పీరియడ్ ఆఫ్ ద మిల్క్. సో యాసిడ్ అండ్ ఫార్మలిన్ మిల్క్ యాడ్ చేయడం జరుగుతుంది అడల్టరెంట్స్ కింద, ఎందుకని అని అంటే స్టోరేజ్ పీరియడ్ ఆఫ్ ద మిల్క్ని ఇంక్రీజ్ చేయడానికి. అలాగే జనరల్లీ వాటర్ ఈస్ యాడెడ్ టు ద మిల్క్ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ కంటెంట్ ఆఫ్ ద మిల్క్. వాటర్ని యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా దాని వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ఫర్ మిల్క్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎష్యూర్ అడల్టరెంట్ ఫ్రీ మిల్క్ ఫర్ కన్సంప్షన్. క్యూసీ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా అది మిల్క్ అనేది కంటామినేషన్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా క్యూసీ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అడల్టరేషన్ ఆఫ్ మిల్క్ రెడ్యూసెస్ ది క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ అండ్ కెన్ ఈవెన్ మేక్ ఇట్ హజార్డస్. సో ఇక్కడ మిల్క్ అడల్టరేషన్ జరగడం వల్ల క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ అనేది తగ్గుతుంది, అలాగే ఈవెన్ మేబీ హజార్డస్ అవి. సో మెయిన్గా ఇంకా మిల్క్లో కామన్గా ఉండేటటువంటి అడల్టరెంట్స్ చూడండి. సో కామన్ అడల్టరెంట్స్ ఫౌండ్ ఇన్ మిల్క్ ఆర్ ఫస్ట్ వన్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మిల్క్ కంటైన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. సో పాస్చరైజేషన్ ఈజ్ డన్ టు డిస్ట్రాయ్ సచ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా.
సో మనకి బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా మిల్క్లో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికి ఏ ప్రాసెస్ చేయాలి? ప్యాస్చరైజేషన్. సో మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ మిల్క్. సో మిల్క్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని డిటెక్ట్ చేయాలి అంటే మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే టేబుల్ షుగర్. ద కామన్ షుగర్ ప్రెసెంట్ ఇన్ మిల్క్ ఈజ్ లాక్టోజ్. సో మిల్క్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటి అని అంటే లాక్టోజ్. Table sugar like sucrose is added to the milk to increase the carbohydrate content of the milk and thus the density of the milk will be increased. సో ఇక్కడ షుగర్ యొక్క మిల్క్ యొక్క షుగరీనెస్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏం యాడ్ చేస్తున్నారు ఇక్కడ? సో కార్బోహైడ్రేట్ కంటెంట్ యాడ్ చేయడానికి సుక్రోజ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా డెన్సిటీ ఆఫ్ ద మిల్క్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టార్చ్. సో మిల్క్ కంటైన్స్ రిలేటివ్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. Addition of carbohydrates to milk increases its solid content, thereby reducing the amount of fat present in the milk. సో ఈ మిల్క్ కి కార్బోహైడ్రేట్స్ ని ఇంక్రీజ్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? సాలిడ్ కంటెంట్ ఆఫ్ ద మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే ది టెస్ట్ టు డిటెక్ట్ స్టార్చ్ ఇన్ మిల్క్ యూజెస్ ఐడిన్ సొల్యూషన్. ఖచ్చితంగా స్టార్చ్ ని ఐడెంటిఫై చేయడానికి ఐడిన్ తో మనకి టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ అడల్టరెంట్స్ ఈజ్ యాసిడ్స్. సో బెంజోయిక్ యాసిడ్ అండ్ సాల్సిలిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్ టు మిల్క్. సో యాసిడ్స్ని యాడ్ చేస్తున్నాం మిల్క్ని ప్రిజర్వ్ చేయడానికి. అందులో బెంజోయిక్ యాసిడ్ అండ్ సాల్సిలిక్ యాసిడ్. సో దీస్ ఇంక్రీజెస్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద మిల్క్. సో దీస్ యాసిడ్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై యాడింగ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ FeCl3 విచ్ గివ్స్ వైలెట్ కలర్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ FeCl3ని యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? వైలెట్ కలర్ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. దాన్ని బట్టి మనం ఈ యాసిడ్స్ మిల్క్లో ఉన్నాయో లేదో డిటర్మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడల్టరెంట్ ఈజ్ సోప్. సో సోప్ ఈజ్ యాడెడ్ టు మిల్క్ టు ఇంక్రీజ్ ద ఫార్మింగ్ ఆఫ్ ద మిల్క్ అండ్ దస్ టు హ్యావ్ థిక్ మిల్క్. సోప్ని యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ మిల్క్ యొక్క ఫార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మిల్క్ థిక్గా రావడానికి కూడా ఛాన్స్ ఉంది. So addition of such chemicals will cause health problem especially related to stomach and kidneys. ఖచ్చితంగా అడల్టరెంట్స్ అంటే కల్తీ అయినటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో మెయిన్గా ఈ మిల్క్లో ఈ సోప్ అనేది ఉండడం వల్ల స్టమక్ అండ్ కిడ్నీస్ సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. The soap can be detected by adding the phenolphthalein indicator to the adulterated milk. సో ఇందులో మనకి మిల్క్లో సోప్ ఉందో లేదో ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? ఫెనాఫ్థలిన్ ఇండికేటర్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు పింక్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ మిల్క్లో కనుక సోప్ ఉన్నట్లయితే సో పింక్ కలర్ అనేది ఫినాఫ్థలిన్తో రియాక్షన్ జరిగి పింక్ కలర్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మలిన్. సో ఇట్ ఈస్ ప్రిజర్వేటివ్ అండ్ కెన్ ప్రిజర్వ్ ద మిల్క్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో ఫార్మలిన్ యాడ్ చేశారు అని అంటే స్టోరేజ్ పీరియడ్ ఆఫ్ ద మిల్క్ని ఇంక్రీజ్ చేయడానికి ఫార్మలిన్ యాడ్ చేయడం జరుగుతుంది. సో డ్యూ టు ఇట్స్ హై టాక్సిసిటీ ఇట్ కాజెస్ లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్. బట్ దీని యొక్క టాక్సిక్ నేచర్ వల్ల అది ఏం జరుగుతుంది? లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఇట్ రియాక్ట్స్ విత్ H2SO గివ్స్ ఏ పర్పుల్ కలర్డ్ రేయర్ ఇండికేట్స్ ఫార్మలిన్ ఇన్ మిల్క్. సో ఈ ఫార్మలిన్ అనేది H2SO4 రియాక్ట్ అయ్యి పర్పుల్ కలర్ లేయర్ ఫార్మ్ చేస్తుంది. దట్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఫార్మలిన్ ఇన్ మిల్క్. Next adulterant is ammonium acetate. So it is added to milk as it increases the lactometer reading by maintaining the density of the milk. So ఇక్కడ అమోనియం సల్ఫేట్ని యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ లాక్టోమీటర్ రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆటోమేటిక్గా డెన్సిటీ ఆఫ్ ద మిల్క్ కూడా ఇంక్రీజింగ్ అనేది అవుతుంది. సో ఈ అమోనియం సల్ఫేట్ ఉందో లేదా ఎలా ఐడెంటిఫై చేస్తారు? కెన్ బి డిటెక్టెడ్ బై యాడింగ్ NaOH and sodium hypochlorite and phenol. This gives a deep blue color. ఈ విధంగా డీప్ బ్లూ కలర్ వచ్చినట్లయితే అమోనియం సల్ఫేట్ NaOH సోడియం హైపోక్లోరైడ్ రియాక్ట్ అయ్యి అలాగే ఫీనాల్ కూడా రియాక్ట్ అయ్యి డీప్ బ్లూ కలర్ వచ్చినట్లయితే మనకి అక్కడ అందులో మిల్క్లో అమోనియం సల్ఫేట్ ఉన్నట్లు. నెక్స్ట్ అడల్టరెంట్ ఈజ్ అడల్టరెంట్స్ ఇన్ టీ పౌడర్. సో టీ ఈజ్ అన్ aromatic beverage commonly prepared by pouring hot or boiling water over cured leaves of the Camellia sinensis. సో aromatic beverage అనమాట, లిక్విడ్ ఫుడ్ మెటీరియల్. ఎలాగా ఉంటుంది? పోరింగ్ హాట్ ఆర్ బాయిలింగ్ వాటర్. సో మనకి దేనిలో అని అంటే ఎక్కడి నుంచి వస్తాయి? టీ లీవ్స్ అనేవి కర్డ్ లీవ్స్ ఆఫ్ ద Camellia sinensis అనేటటువంటి ప్లాంట్ నుంచి, ఆ ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి ఈ టీ పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. The common adulterants used in tea are Persian blue. So it is a non-soluble
బ్లూ పిగ్మెంట్ కామన్లీ యూజ్ టు కలర్ బ్లూ ప్రింట్స్. సో టీలో యాడ్ చేసేటటువంటి కామన్ అడల్టెంట్ పర్షియన్ బ్లూ. ఇది ఎందుకోసం యాడ్ చేస్తున్నారు అని అంటే బ్లూ పిగ్మెంట్ అనేది రావడం కోసం, కలర్ని అపియర్ చేయడం కోసం టీ పౌడర్కి. అలాగే ఇండిగో, గ్రాఫైట్, జిప్సమ్ ఇవన్నీ కూడా టీల పౌడర్లో యాడ్ చేసేటటువంటి అడల్టెంట్స్. ద అడల్టరేటెడ్ టీ కంటైన్స్ కెమికల్స్ ఆఫ్ అడేటివ్స్. సో అడల్ట్ అయినటువంటి టీలో ఏముంటాయి? అడేటివ్స్ కెమికల్స్ ఉంటున్నాయి. ద అడల్టరెంట్స్ ఆర్ జనరల్లీ యాడెడ్ టు టీ టు రెడ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, సెల్ ఇట్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్. సో అడల్టరెంట్స్ని టీకి యాడ్ చేయడం వల్ల మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో హయ్యర్ ప్రైస్కి మనం దాన్ని సెల్ చేసుకోవచ్చు. ద చీఫ్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ టీ సో ఫార్ యాజ్ ఫ్లేవర్ ఈజ్ అప్యూర్ టు బి కెఫిన్, tannin and a volatile oil present to the extent of only about 0.5%. సో టీలో ఉన్నటువంటి చీఫ్ కన్స్టిట్యూయెంట్ ఏమి చెప్తున్నారు? కెఫిన్, టానిన్, వోలటైల్ ఆయిల్ వీటన్నిటిని చెప్తున్నారు. అలాగే నీ గుడ్ టీ తీసుకున్నట్లయితే దేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ కెఫిన్ టానిన్ రేషియో ఎంత ఉంటుంది? 1:3 రేషియోలో ఉంటుంది కెఫిన్ టానిన్ రేషియో. అండ్ అపాన్ దిస్ ఈ కెఫిన్ టానిన్ రేషియోని బేస్ చేసుకుని దాని యొక్క ఫ్లేవర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇన్ అడిషన్ టు దీస్ మాయిశ్చర్, టోటల్ soluble and insoluble as నైట్రోజన్, లీవ్స్ అండ్ డస్ట్ షుడ్ ఆల్వేస్ బి యాడెడ్. వీటితో పాటుగా కొంచెం మాయిశ్చర్, టోటల్ సాల్బుల్ అండ్ ఇన్సాల్బుల్ యాషెస్ని, నైట్రోజన్, లీవ్స్, డస్ట్ని అన్నిట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అండర్ కెనడియన్ లా ఈ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే టీని ఎలా రికార్డ్ చేస్తున్నారు? టీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అడల్టరేటెడ్ విచ్ కంటైన్స్ ఫారెన్ లీవ్స్ అనేవి ఉంటాయి అందులో. ఇన్ దిస్ టోటల్ యాష్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 8% కన్నా ఈ టీ పౌడర్లో మనకి ఈ ఫారెన్ లీవ్స్ యొక్క ప్రెజెంటేషన్ అనేది 8% అనేది దాటకూడదు. సో టీ వాజ్ సీరియస్లీ కంటామినేటెడ్ విత్ lead త్రూ హ్యావింగ్ బీన్ స్టోర్డ్ ఇన్ ఫాయిల్ విచ్ హ్యాడ్ బికమ్ బ్రిట్టల్. సో టీ పౌడర్ లీవ్స్ని ఎందులో మనకి కంటామినేట్ చేస్తున్నారు? leadతో కంటామినేట్ చేస్తున్నాము. సో విచ్ హ్యావ్ బీన్ స్టోర్డ్ ఇన్ ఫాయిల్లో స్టోర్ చేస్తున్నాము. సో దట్ బికమ్స్ ఏ బ్రిటిల్ నేచర్లో ఉంటాయి అన్నమాట. That tea from plants sprayed with borax mixes has been found to contain small quantities of copper. సో ఇక్కడ మన బోడాక్స్ మిక్సెస్తో ఈ టీ పౌడర్ని మిక్స్ చేయడం జరుగుతుంది. దానిలో కూడా స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ కాపర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా టీ పౌడర్లో ఉన్నటువంటి అడల్టరెంట్స్. సో ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ మాయిశ్చరైజ్ టీలో కనుక మాయిశ్చర్ యాష్ కనుక ఏమైనా ఉన్నట్లయితే దట్ మీన్స్ మాయిశ్చర్ యాష్ మీన్స్ ఎనీ సాల్బుల్ అండ్ ఇన్సాల్బుల్ సబ్స్టెన్సెస్ that follows the procedure that is from 1 to 1.5 hours in the oven at 100 degrees centigrade is sufficient for the drying. సో ఇక్కడ 100 degree centigrade దగ్గర 1/2 hours అనేది మనం డ్రైయింగ్కి ఉంచాలి దాన్ని. అలాగే ప్రొలాంగ్డ్ హీటింగ్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్. ఎక్కువసేపు హీట్ చేసినా సరే దానికి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. The ash of tea is usually of a green color due to the presence of manganese. Its leading substituents are potash. సో ఇప్పుడు మనం యాష్ తీసుకుంటున్నాం కదా, టీ పౌడర్ యాష్ తీసుకున్నట్లయితే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. దానిలో మ్యాంగనీస్ అనేది ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ తీసుకున్నట్లయితే పొటాష్, అలాగే 27 to 36% ఉంటుంది పొటాష్ అనేది. అలాగే ఫాస్ఫారిక్ యాసిడ్ 14 to 18%. ద యావరేజ్ కంపోజిషన్ అకార్డింగ్ టు బెల్ కనుక తీసుకున్నట్లయితే ఎంతెంత పర్సంటేజ్లో ఈ టీ పౌడర్లో ఏమేమి ఉంటున్నాయి అని అంటే సిలికా అనేది 6.2% ఉంటుంది, మెగ్నీషియం ఆక్సైడ్ 4.3, సో క్లోరిన్ అనేది 1.1%, పొటాష్ 33.2, సోడా 0.8, ఐరన్ ఆక్సైడ్ 1.5, అల్యూమినా 3.5, సో మ్యాంగనీస్ ఆక్సైడ్ 1.7, కాల్షియం ఆక్సైడ్ 8.8, ఫాస్ఫారిక్ ఆక్సైడ్ 15, సల్ఫ్యూరిక్ యాసిడ్ 6.2%, అలా కార్బోనిక్ యాసిడ్ 11.5%. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అడల్టరెంట్స్ ఇన్ కాఫీ పౌడర్ చూద్దాం. ద మోర్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ కాఫీ ఆర్ కెఫిన్, షుగర్స్, cellulose and protein together with small quantities of fat, pentoses and essential oils. సో కాఫీ పౌడర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి? కాఫీ, షుగర్, సెల్యులోజ్, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు స్మాల్ క్వాంటిటీస్లో ఫ్యాట్, పెంటోజెస్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. ద కాఫీ పౌడర్ కన్సిస్ట్ ఆఫ్ అందులో ఏముంటుంది? మాయిశ్చర్, యాష్, కెఫిన్, నైట్రోజన్ ఏదర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. సో కాఫీ is slightly acidic and has a stimulating effect on humans because of its caffeine content. ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సో కెఫిన్ కంటెంట్ని బేస్ చేసుకుని దానికి స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో కాఫీ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రోస్టెడ్ కాఫీ బీన్స్ విచ్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ ద బెర్రీస్ ఫ్రమ్ ద కాఫీ ప్లాంట్. సో ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకుంటే రోస్టెడ్ కాఫీ బీన్స్ నుంచి తీసుకుంటున్నాము. సో అవి ఎక్కడి నుంచి వస్తాయి? సీడ్స్ ఆఫ్ ద బెర్రీస్ ఫ్రమ్ ద కాఫీ ప్లాంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అడల్టరెంట్స్ ఇన్ వీట్లో చూద్దాం.
ద కామన్ వీట్ ఆల్సో నోన్ యాజ్ బ్రెడ్ కామన్ వీట్ అని కూడా అంటున్నాం. సో వీట్ ఈజ్ ఏ కల్టివేటెడ్ వీట్ స్పీషీస్ అనమాట. సో కల్టివేషన్ ఈ వీట్ స్పీషీస్ నుంచి మనం వీటిని తయారు చేసుకుంటాం. అబౌట్ 95% ఆఫ్ ద వీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కామన్ వీట్ అనేది ఉంటుంది, 95%. సో విచ్ ఈజ్ మోస్ట్ వైడ్లీ గ్రోన్ ఆఫ్ ఆల్ ద క్రాప్స్. సో వీట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. మెయిన్గా వీటిలో ఉండేటటువంటిది ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వీట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ మల్టిపుల్ న్యూట్రియంట్స్ అండ్ డైటరీ ఫైబర్. సో మల్టిపుల్ న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది వీటిలో ఉంటుంది. సో వీట్ ఫ్లోర్ డిఫర్స్ ఫ్రమ్ ఆల్ అదర్స్ ఇన్ కంటైనింగ్ ఏ కన్సిడరబుల్ ప్రపోర్షన్ ఆఫ్ గ్లూటెన్. టు దిస్ ఇట్స్ పెక్యులర్ స్టెబిలిటీ ఫర్ బ్రెడ్ మేకింగ్. సో వీట్ ఫ్లోర్ అనేది మిగతా అన్ని ఫ్లోర్స్తో కంపేర్ చేసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానిలో ఏముంటుంది అని అంటే గ్లూటెన్ అనే ఉంటుంది. సో ఆ గ్లూటెన్ ఉండడం వల్ల దానికి సో పెక్యులర్ స్టెబిలిటీ ఫర్ బ్రెడ్ మేకింగ్లో ఈ వీట్ ఫ్లోర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ద కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోర్ జనరల్లీ ఇన్క్లూడ్స్ ద ఎస్టిమేషన్ ఆఫ్ మాయిశ్చర్, ఆయిల్, యాష్, ఫైబర్, ప్రోటీన్స్, గ్లూటెన్ అండ్ ఎసిడిటీ. అనాలిసిస్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నట్లయితే అందులో ఏమేమి ఉంటున్నాయి? ఎస్టిమేషన్ ఆఫ్ మాయిశ్చర్స్, ఆయిల్, యాష్, ఫైబర్, ప్రోటీన్స్, గ్లూటెన్, ఎసిడిటీ వీటన్నిటిని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ద వీట్ ఫ్లోర్ ఈజ్ సమ్టైమ్స్ అడల్టరేటెడ్ విత్ మైజ్ అండ్ రైస్ ఫ్లోర్స్ అండ్ రై ఫ్లోర్. సో వీట్ ఫ్లోర్లో యాడ్ చేసేటటువంటి అడల్టరెంట్స్ ఏంటి అని అంటే సో మైజ్ ఫ్లోర్ని కలపొచ్చు, రైస్ ఫ్లోర్ని, అలాగే రై ఫ్లోర్ అనమాట. అంటే రై ఫ్లోర్ బిలాంగ్స్ టు వీట్ ఫ్లోర్ లానే ఉంటుంది. సో ఇవి ఈ ఫ్లోర్స్తో వీట్ ఫ్లోర్ని అడల్టరేషన్ చేస్తున్నారు. These flours may be adulterated with toxic substances or other cheap flours or other materials that can increase quantity to monetary beneficial for seller. సో ఇవి అడల్టరెంట్స్ని ఎప్పుడైతే యాడ్ చేస్తున్నాం, టాక్సిక్ సబ్స్టెన్సెస్ని యాడ్ చేస్తాం, అలాగే చీప్ ఫ్లోర్స్ని ఈ వీట్ ఫ్లోర్కి యాడ్ చేయడం జరుగుతుంది, క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడం కోసం జరుగుతుంది. సో ఇన్ఫీరియర్ గ్రేడ్ ఫ్లోర్ కార్న్ మీల్ ఇన్ వీట్ ఫ్లోర్ ఈజ్ రై ఫ్లోర్. అంటే వీట్ ఫ్లోర్ లాగానే ఉంటుంది ఈ రై ఫ్లోర్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ కాపర్ సల్ఫేట్ని యాడ్ చేస్తారు. అపియరెన్స్ అనేది లుక్ అనేది బాగుండడానికి కాపర్ సల్ఫేట్ని యాడ్ చేస్తున్నాం. అలాగే స్టానస్ క్లోరైడ్ అండ్ పొటాషియం కార్బోనేట్ని యాడ్ చేయడం వల్ల కలర్ అనేది ఎప్పుడైనా సరే అలాగే ఉంటుంది, దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఆలంని యూజ్ చేస్తాం అనమాట, ఈ టైప్ ఆఫ్ కెమికల్ అది. దాన్ని యూజ్ చేయడం వల్ల అది ఎలా యూజ్ అవుతుంది అంటే ఫ్లోర్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సో ఈ ఆలంని యూజ్ చేయడం వల్ల బ్యాడ్ ఫ్లోర్ స్మెల్ అనేది రాకోకుండా అలాగే వైట్గా కనిపించడానికి ఈ ఆలంని యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అడల్టరెంట్స్ ఇన్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ or copra oil is an edible oil extracted from the kernel or meat of mature coconuts harvested from the coconut palm. సో ఎక్కడి నుంచి దీన్ని కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు, ఎడిబుల్ ఆయిల్ కూడా అంటున్నాం. సో కోకస్ న్యూసిఫెరా ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. It has various applications because of its high saturated fat content. So it is slow to oxidize and they resistant to rancidification. ఆక్సిడేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలాగే ర్యాన్సిడిఫికేషన్ అని అంటే అది పాడవడం అనమాట, అంటే బ్యాడ్ స్మెల్ రావడం దాని నుంచి. సో దానికి రెసిస్టెంట్గా ఉంటుంది. మెయిన్గా ఈ ఆయిల్లో కోకోనట్లో యూజ్ చేసేటటువంటి అడల్టరెంట్స్ ఏంటి అని అంటే పామ్ కెర్నల్ ఆయిల్ని కలుపుతారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ కోకోనట్ ఆయిల్ అండ్ పామ్ కెర్నల్ ఆయిల్ ఎస్ దే హ్యావ్ సమ్ సిమిలర్ టెక్స్చర్. రెండింటికి సేమ్ అపియరెన్స్ అనేది ఉంటుంది, పామ్ కెర్నల్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. అందుకని దీన్ని అడల్టరెంట్ కింద యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ ఆర్జిమోన్ ఆయిల్ అండ్ కార్న్ సీడ్ ఆయిల్స్ తీసుకుంటారు, వాటిని కూడా అడల్టరెంట్స్ కింద యాడ్ చేస్తాం. సో ఆర్జిమోన్ అనేది మెక్సిఫైన్ వీడ్ అనమాట, దానిలో టాక్సిక్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి అండ్ ప్రొడ్యూసెస్ అండ్ ఇన్ఎడిబుల్ ఆయిల్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది కోకోనట్ ఆయిల్. అలా వీటితో పాటు పారాఫిన్ ఆర్గానిక్ సాల్వెంట్ని కూడా యూజ్ చేస్తాం. వైడ్లీ యూజ్డ్ బై మెనీ టాప్ కంపెనీస్ అంటిల్ ఫ్యూ ఇయర్స్. సో ఇట్ ఈస్ హైలీ హజార్డస్ టు హెల్త్, బట్ దీన్ని ఎక్కువగా యూజ్ అడల్టరెంట్ కింద ఉన్నట్లయితే కనుక హజార్డస్ టు హెల్త్ అనమాట. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్ ఆయిల్ బై ఆయిల్. సిలికా ఆయిల్స్ని యాడ్ చేయడం వల్ల ఈజీగా దాని యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే హెక్సేన్, ఇది కూడా ఆర్గానిక్ సాల్వెంట్. దిస్ ఈజ్ ఎ పాపులర్ సాల్వెంట్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం ఆయిల్ ఫ్రమ్ ఎనీ ఆయిల్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా టాక్సిక్ టు హ్యూమన్స్. లాస్ట్ వన్ డియోడ్రైజ్. సో డియోడ్రైజ్ని యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఆయిల్కి ఫ్లేవర్ అండ్ అరోమా, మంచి స్మెల్ అనేది వస్తుంది, దానికి కలర్ అండ్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది. So frequently asked questions in this unit 4 are analysis of food preservatives, essay question రావచ్చు, analysis of coloring matters, అలాగే flavoring agents, adulterants.
సో అనాలిసిస్ ఆఫ్ మిల్క్ ఎసిడిటీ, టోటల్ సాలిడ్స్ అండ్ కేసీన్ విడివిడిగా ఒక్కొక్క టాపిక్ 5 మార్క్స్ అడగొచ్చు, ఆర్ ఎనీ 2 కలిపి 5 మార్క్స్ అడగొచ్చు. సో అలాగే అనాలిసిస్ ఆఫ్ మిల్క్ ఫ్యాట్, నైట్రోజన్, లాక్టోజ్, ఫాస్ఫేటేస్, యాక్టివిజ్ అండ్ క్లోరైడ్ ఎనీ 2 కలిపి 5 మార్క్స్ అడుగుతారు. సో ద రిఫరెన్స్ బుక్స్ తీసుకున్నట్లయితే ఎఫ్జే వెల్చర్, ద స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్, ఏఐ వోగెల్, లేటెస్ట్ బుక్ ఆఫ్ క్వాంటిటేటివ్ అండ్ ఆర్గానిక్ అనాలిసిస్, quantitative analysis of drugs in pharmaceutical formulations by PDCT, CBS Publishers and Distributors, New Delhi. అలాగే H. Edward, the chemical analysis of foods, examination of foodstuffs and the detection of adulterants. సో అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫార్మాసిటికల్ అనాలిసిస్ బై K. Kernes, Wiley International. Thank you all.